హోమాలు ఎందుకు చేయాలి? హవనము, అగ్ని కార్యము అని అనేక విధములైన నామాలున్నాయి. హోమం చేయడం ద్వారా మానవునికి లాభం ఏమిటి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈనాటి అంశంలో తెలుసుకుందాం. ఎవరైతే నా ఛానల్ని ముందుగా చూస్తున్నారో, కొత్త వారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. విషయంలోకి వెళ్ళిపోదాం. అలాగే ప్రకృతిని కూడా మనం ఆరాధించినట్టుగా అవుతుంది. ఏ విధంగా? హోమం చేస్తే పంచభూతాల్ని నిగ్రహం చేసుకున్నంత ఫలితం, అలాగే పంచభూతాలు నిగ్రహం అవుతాయి. మనలోని ఇంద్రియ నిగ్రహం కూడా అదుపులో ఉంటుంది. అందుకే వేదంలో ఏం చెప్పారు? ఆకాశాత్ వాయు, వాయో అగ్ని, అగ్నే రాపః, అద్య పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధి అన్నం. పృథివి, ఆకాశము, వాయు, అగ్ని, జలము, ఇవి పంచభూతాత్మకమైన శక్తులు. వీటిని ఆరాధించే విధానమే హోమం. అందుకే ఒక హోమం చేస్తే అందులో ఉన్న ద్రవ్యాలు కనుక మనం గమనిస్తే కనుక ఆవు నెయ్యి, ఆవు పిడకలు, అలాగే ఆయుర్వేద మూలికలతో కూడిన సమిధలు అనగా కర్రలు, ఇవన్నీ కూడా భగవత్ ఆరాధన అనగా మనిషికి తన ఇష్టకామ్యాన్ని నెరవేర్చుకునేటువంటి సముదాయం. మరి ఒక టన్ను ఆక్సిజన్ అందాలి అంటే 1 కేజీ ఆవు నెయ్యితో హోమం చేస్తే దాని ఫలితం ఉంటుందట. అనగా ఈ మధ్య రీసెంట్గా కొందరు సైంటిస్టులు కూడా దాన్ని రుజువు చేశారు, దాన్ని ప్రాక్టికల్గా చూపించారు కూడా. ఎక్కడైతే హోమం జరుగుతుందో అక్కడ ఆ ప్రాంతం చుట్టూరా కూడా 1 టన్ను ఆక్సిజన్ అనేది వారికి అందుతుందట. అంత శక్తి. అందుకే హోమం చేస్తే ఆ యొక్క ధూపం ఏదైతే ఉంటుందో పొగ, అది ఆకాశంలోకి వెళ్తుంది. ఆకాశాత్ వాయువు, వాయువులో చేరి వాయో అగ్ని, వాయువు నుంచి వర్షము, ఆకాశంలో మబ్బులు ఏర్పడతాయి. ఆ మబ్బుల నుండి వర్షం కురుస్తుంది. వర్షం కురిసిన తర్వాత అవి భూమిలో పడగానే ఆ జలము ఒక విత్తనముగా తయారవుతుంది. ఆ విత్తనమే చిన్న మొక్కగా, ఆ మొక్కయే పెద్ద వృక్షముగా మారి మానవునికి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా సమకూరుస్తుంది. అన్నము, పండ్లు, కూరగాయలు, తదితర అవసరార్థాలన్నీ కూడా మనందరికీ ఇటువంటి కార్యముల ద్వారానే నెరవేరుతాయి.